సనాతన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఎంజేఆర్ జయహో ఛానల్ ఆధ్యాత్మిక ప్రేరణాత్మక విషయాలకు మన ఎంజేఆర్ జయహో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలను వినండి, వినిపించండి. సనాతనం సనాతనం సనాతన ధర్మం అనే కార్యక్రమానికి స్వాగతం. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి విషయం, 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటువంటిది ఎంతో కూడా విశేషమైనటువంటిది. మానవ జన్మ లభించడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం వల్ల లభించేటువంటి విషయం. అలా లభించినటువంటి మానవ జన్మను చరితార్థకం చేసుకోవాలి, అంటే మోక్షాన్ని మనం పొందాలి. అలా పొందేందుకు నిత్యము కూడా భగవత్ చింతనం చేసి భగవంతుడిని స్మరించి భగవద్ అనుగ్రహం పొందితే మోక్షం అనేది మనకు సంప్రాప్తిస్తుంది. మరి మోక్షాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి అంటే శాస్త్రంలో చెప్పారు. 4 మార్గాలు మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. గీతా, గంగా చ గాయత్రీ, గోవిందేతి హృది స్థితే, చతుర్గకార సంయుక్తే, పునర్జన్మ న విద్యతే. చూడండి ఎంత చక్కగా చెప్పబడిందో శాస్త్రంలో. వీటిని గకార చతుష్టయములు అంటారు. అంటే నిత్యము కూడా గీతాపారాయణం చెయ్యాలి, భగవద్గీత పారాయణం చెయ్యాలి. ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మానికి చెందినటువంటి వారైనటువంటి వారు ఇప్పుడు హిందూ ధర్మంగా హిందువులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు. మనది సనాతన ధర్మం. సనాతనం ఇప్పుడు ప్రస్తుతం హిందూ ధర్మం అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సనాతన ధర్మానికి చెందినటువంటి వారం మనమందరం కూడా నిత్యము కూడా భగవద్గీతను పారాయణం చెయ్యాలి. తరువాత గంగామాత యొక్క స్మరణం చేసుకోవాలి. అలాగే గాయత్రీమాత యొక్క స్మరణం చేసుకోవాలి. గాయత్రీమాత యొక్క స్మరణం అందరూ చేసుకునేటువంటిది చెప్తాను, జాగ్రత్తగా వినండి. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. నిత్యము కూడా గాయత్రీమాత స్మరణం చేసుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి, సకల శుభాలను పొందండి. తర్వాత గోవిందనామ స్మరణం చెయ్యండి. గోవిందనామ స్మరణము సకల పాపహరణం, సమస్త సన్మంగళప్రదమైనటువంటిది గోవిందనామం. ఇలా గీతాపారాయణము, గంగామాత యొక్క స్మరణము, గాయత్రీమాత యొక్క స్మరణము, గోవిందనామ స్మరణము ఇవి చేయటం వలన, అంటే భగవద్గీత మొత్తం చదివేయండి అని నేను అనట్లేదు. అలా చదివే వాళ్లకు నిజంగా ప్రతి నిత్యము కూడా చదివే వాళ్లకు తప్పక భగవద్ అనుగ్రహం పొంది తీరుతారు. అయితే భక్తి యోగమును పారాయణం చెయ్యండి, లేదా ఏదో ఒక అధ్యాయమైనా పారాయణం చెయ్యండి, లేదా ఒక శ్లోకమైనా పారాయణం చెయ్యండి. భక్తితో చేస్తే భగవంతుడు సంతుష్టుడై అనుగ్రహిస్తాడు. ఇది విషయం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ విశేషమైనటువంటిది కాబట్టి నిత్యం భగవత్ చింతనం చేసి భగవద్ అనుగ్రహం పొందుదాం, సకల శుభాలను పొందుదాం, జన్మ చరితార్థకం చేసుకుందాం. నమస్కారం, ధన్యవాదాలు.